తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మనం తాజా సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి అందిస్తారు. వాసుదేవ్ రెడ్డి, రేపటి నుంచే తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రత్యేక ఇంటెలిజెన్స్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సర్ పైన అనేక అనుమానాలు రేకెత్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న సర్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మొత్తం పార్టీ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు మహేష్ కుమార్, పిసిసి అధ్యక్షుడు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని కూడా ఏ విధంగా జాగ్రత్త చర్యలు చేపట్టాలి, ఓట్ల తొలగింపు జరగకుండా ఉండేందుకు ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే బూత్ లెవెల్ అధికారి నుంచి ప్రతి కార్యకర్త, ఎంపీ నుంచి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పార్లమెంట్ పరిధి కాన్స్టిట్యున్సీకి ఎంపీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ విధంగా మండల స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ సర్ పైన కూడా ఈ నెల రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కీలక అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక సర్ ప్రక్రియ అమలు, పార్టీ వ్యూహం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలకు, ఎందుకంటే వలస వెళ్ళినటువంటి ఓటర్లు కానీ ఏదైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరుండి గ్రామాల్లో ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూడా పార్టీ క్యాడర్ పైన ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తారు. ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ ఏరియాస్ లో కూడా ఓట్లు పెద్ద ఎత్తున తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అన్న విషయాన్ని కూడా తెలియజెప్పే అవకాశం ఉంది. కానీ ఈసీ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది, అధికారులకు ట్రైనింగ్ ఇచ్చింది, రేపటి నుంచే రంగంలోకి దించబోతా ఉంది. సరిపైన ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ కూడా అనేక కార్యక్రమాలు ఇప్పటికే ఈసీ చేపట్టింది. ఇటీవల కాలంలో కూడా జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీ నేతలకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈసీ చేస్తున్న సరిపైన మాత్రం అనేక అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ సర్ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాబోయే 2028 ఎన్నికలకు ముందే, అంటే ఇప్పుడే సర్కు సంబంధించినటువంటి సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఓట్లు తొలగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన, ప్రతి నాయకుడి పైన ఉందంటూ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రేపటి నుంచే ప్రారంభమై వచ్చే నెల 24 వరకు కూడా ఈ సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఈ రోజు ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి.